కార్తీక దీపం 2 ఈ రోజుటి అంటే ఈరోజు సీరియల్ కాకుండా కొత్తగా అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఏందంటే నిన్నెక్కడ ఆపాము? అంటే శివనారాయణ వాళ్ళని అంటే కాంచనాని, శ్రీధర్‌ని కలపాలని కార్తీక్‌తో అయితే చెప్తాడు. ఆ విషయం మీదయితే ఈరోజైతే మనం డిస్కషన్ చేద్దాం. ఎందుకు ఆ విషయం శివనారాయణ అంటున్నాడు? దేనివల్ల అతను అలా మారాడు అనేదైతే ఈరోజైతే డిస్కషన్ చేద్దాం. శివనారాయణ అసలు ముందల ఎలా ఉండేవాడో మనం ముందలైతే దాని గురించి మాట్లాడుకుందాం. ముందల ఎలా ఉండేవాడంటే, కార్తీక్ దీపని ఎంతో అసహ్యించుకుంటా, శ్రీధర్‌ని ఎంతో అసహ్యించుకుంటా, కూతురంటే ఎంతో కొంచెం ప్రేమున్నా గాని, కూతురు చేసిన తప్పిదానికి కూతురు అల్లుడిని ఇంకా సపోర్ట్ చేస్తుంది. ఇంకా అంటే అల్లుడి ఇంకా ప్రేముంది అనే అంటే అనే డౌట్‌తో అని వాళ్ళనైతే దూరంగా పెట్టాడు. వీటన్నిటికి కారణాలు ఎవరంటే జ్యోత్స్న, పారిజాతం. ఆ టైంలో వాళ్ళిద్దరినైతే శివనారాయణ అయితే అంటే చాలా నమ్మేవాడు. జ్యోత్స్నను ఎలా చూసుకున్నాడంటే తను చెప్పిన ప్రతి ఒక్క మాటని నమ్మేవాడు. ప్రతి ఒక్క విషయం చేసేవాడు. దానివల్ల కార్తీక్ దీప ఎంతో అంటే ఎంతో ఎంతో బాధపడ్డారు. సీఈఓ పదవి నుంచి దిగడానికి కూడా జ్యోత్స్ననే కారణం. అది కూడా శివనారాయణ జ్యోత్స్న చెప్పిన పని చేయడం వల్ల దిగిపోతాడు. ఇంకొకటేందంటే దాని నుంచి బయటకొచ్చిన శివనారాయణ దాని నుంచి ఎలా బయటకొచ్చాడంటే, కార్తీక్, దీప ఎంతో ట్రై చేసి వాళ్ళ తప్పిదం ఏమీ లేదు. ఇదంతా వాళ్ళిద్దరిదే అని చిన్నంగా శివనారాయణకి తెలియజేయటం వల్ల, శివనారాయణ అయితే వాళ్ళిద్దరి నుంచి అయితే బయటకొస్తాడు. శివనారాయణ బయటికి రావడం వల్ల ఇంట్లో వాళ్ళంతా కూడా ఇంకా జ్యోత్స్నని, పారిజాతాన్ని అయితే నమ్మరు. ఇంకా వాళ్ళ ప్రయారిటీ అయితే ఇంట్లో అయితే తగ్గిపోవటం వల్ల, శివనారాయణ పూర్తిగా అయితే బయటకొచ్చేస్తాడు వాళ్ళ దగ్గర నుంచి. ఆ బయటకొచ్చిన తర్వాత శివనారాయణ ఏమనుకుంటాడంటే నేను చేసిన తప్పిదాలన్నిటిని సరిజేసుకోవాలి అని చిన్న చిన్నంగా ఒక్కొక్కటి లెక్కన ముందలైతే కార్తీక్ దీపంలనైతే దగ్గరికి తీసుకున్నాడు. తర్వాత వాళ్ళిద్దరు చేసిన తప్పిదాలని వాళ్ళిద్దరి విషయంలో శివనారాయణ చేసిన తప్పిదాలని అన్నీ సరిదిద్దుకొని తర్వాత కార్తీక్‌ని కొంచెం దగ్గరికి తీసుకోవడం జ్యోత్స్నకైతే నచ్చేది కాదు. జ్యోత్స్నకి నచ్చేది కాకపోవడం వల్ల కార్తీక్ ఏం చిన్నోడు కాదు కదా! కార్తీక్ కూడా తెలివి కల్లోడే. కాబట్టి కార్తీక్ అయితే జ్యోత్స్నని దూరం అంటే సో జ్యోత్స్నకి చేయాల్సిందే చేసి జ్యోత్స్ననైతే దూరం అయితే పెట్టాడు. తర్వాత శివనారాయణ దగ్గర నుంచి. ఆ తర్వాత జ్యోత్స్న వల్ల సుమిత్ర, దశరథ్ అయితే దూరమవుతారు. ఆ విషయాన్ని గూడా శివనారాయణ తెలుసుకొని వాళ్ళిద్దరిని ఎలా అయినా కలపాలి అనుకోని వాళ్ళిద్దరిని కూడా కలపడానికైతే చాలా వరకైతే ట్రై చేస్తాడు. తన వల్ల కాకపోవడం వల్ల కార్తీక్ అయితే చెప్తాడు. వాళ్ళిద్దరిని కలపడానికి ఎంతో ప్రయత్నించి దీప కూడా ఎన్నో దెబ్బలు తిని మనకు తెలుసు. కాబట్టి వాళ్ళన్నీ చేయడం వల్ల వాళ్ళిద్దరైతే దగ్గరవుతారు. ఇంకా శివనారాయణకైతే ఇంకా అయితే వాళ్ళిద్దరి మీద నమ్మకం ఇంకా ఇష్టం అయితే పెరిగిపోతాయి. ఆ తర్వాత శివనారాయణ చేసిన తప్పేంటి? ఆ తర్వాత శివనారాయణ చేసిన తప్పేందంటే ఒకసారి కార్తీక్ శివనారాయణతో చెప్పాడు గుర్తుందా? దీనంతటికి నువ్వే తాత కారణం. అసలు దీనంతటికి కారణం నువ్వే. మా అమ్మని ఇంట్లో నుంచి బయటకి మా అమ్మ ఏదో తెలియక తప్పయింది. మమ్మల్ని దగ్గరికి తీసుకోకుండా అంత గారాబంగా పెంచి ఆమెను ఒక్కసారిగా దూరం పెట్టేదానికి మా అమ్మ ఎంతో బాధపడింది. దీనంతటికి కారణం నువ్వే. కానీ మామయ్య మా అమ్మకు దూరంగా ఉండలేక మమ్మల్ని దగ్గరికి తీయటం వల్ల అది జ్యోత్స్న అత్తయ్యకి ఏదో నూరి పోసి వాళ్ళిద్దరికైతే దూరం పెంచడం వల్ల ఇదంతా జరిగింది. ఇదంతా కారణం నువ్వే అన్నాడు. అది శివనారాయణకి ఇంకా గుర్తుంది కాబట్టి వాళ్ళిద్దరు కార్తీక్ వాళ్ళ అమ్మానాన్నలని కూడా కలపాలి అనే ప్రయత్నంలో అయితే ఇప్పుడైతే ఉన్నాడు. వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నంలో శివనారాయణ అయితే కార్తీక్‌నైతే మాట అయితే తీసుకున్నాడు. శివనారాయణకి కార్తీక్ మీద ఎందుకంత నమ్మకం అంటే కార్తీక్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అని తన వెనకాల దీప కూడా ఉండిద్ది అని అయితే శివనారాయణ అయితే నమ్మకం. కాబట్టి వాళ్ళిద్దరు ఎలాగైనా గాని కాంచనాని, శ్రీధర్‌ని దగ్గరికి చేస్తారని అయితే అనుకుంటున్నాడు శివనారాయణ అయితే మాత్రం. కానీ అక్కడ జరుగుతుందేందంటే కార్తీక్ మనకి మాత్రమే తెలుసు. ఎందుకంటే మనం చూస్తున్నాం కాబట్టి. అక్కడ జరుగుతుందేందంటే శ్రీధరు కాంచనాకి దగ్గరవ్వాలని ట్రై చేస్తున్నాడు. కానీ కాంచన మాత్రం శ్రీధర్‌ని దూరం పెడుతుంది. ఎందుకంటే కాంచన గనక శ్రీధర్‌ని దగ్గరికి తీసుకుందంటే శ్రీధరు కావేరిని మర్చిపోతాడు. దానివల్ల కావేరి కుటుంబం కాంచన కావేరికిచ్చిన మాట 2 దెబ్బతిని కాంచనకి ఎంతో బాధనిపించింది. కాబట్టి తనకు సంతోషం వస్తున్నా గాని తను ఇచ్చిన మాట కోసం కావేరి కుటుంబం బాగుండాలనే కోరిక కోసం ఆలోచన కోసం తన సంతోషాలను వదులుకొని శ్రీధర్‌నయితే దగ్గరికి పెట్టాలని ట్రై చేస్తుంది. కానీ శివనారాయణ శ్రీధర్‌ని కాంచన దగ్గరికి చేద్దామని ఒక ప్రయత్నం అయితే చేశాడు. ఏందంటే సీఈఓ పెట్టడం అది పక్కన విషయం. కానీ దాంట్లో కూడా కాంచన దగ్గరికి చేయాలి శ్రీధర్‌ని అనే విషయం అయితే ఉంది. కాబట్టి శ్రీధర్‌ని కాంచనకి ఎలాగైనా దగ్గర చేయాలని అయితే శివనారాయణ అయితే అనుకుంటున్నాడు. ఇది కాంచనకైతే తెలీదు. ఒకవేళ అది కార్తీక్, దీప వద్దన్నారు కాబట్టి శ్రీధర్‌కి ఇచ్చాడనేది కాంచన అయితే అనుకుంది. కానీ ఎప్పుడైతే కార్తీక్ ఎప్పుడైతే కాంచనతో వాళ్ళ అమ్మతో అన్నాడో మాస్టర్ సీఈఓ అయ్యాడు. గుడ్ లక్ ఏమన్నా చెప్పావా? కంగ్రాట్స్ ఏమన్నా చెప్పావా? అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు కాంచనకైతే అర్థమైంది. తనకి దగ్గర చేయడానికి కూడా చాలా వరకైతే శ్రీధర్‌ని సీఈఓ చేయడానికి కూడా ఒక కారణం అని అప్పుడైతే కాంచనకైతే అర్థమైద్ది. కాంచనకి అర్థమైంది కానీ తను ఎంతో దగ్గరగా వాళ్ళని చూసినా గానీ కాంచన
ఇప్పుడు కార్తీక్ గూడా ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడు? మా అమ్మ నాన్న దగ్గర అంటే మా అమ్మ నాన్న కలవడాలని ఏ పిల్లోడైనా అనుకుంటాడు కదా! అలాగే నేను కూడా అనుకున్నాను అని అయితే బాధగా అయితే చెప్తాడు రోజు ఫోన్ మాట్లాడినప్పుడు. కానీ కాంచన లాస్ట్‌లో ఏం చెప్పిద్దంటే అది ఈ జన్మకి జరిగే విషయం కాదు అనేది కాంచన అయితే చెప్పిద్ది. ఎందుకు ఆ విషయం చెప్పిద్దంటే, అంటే కావేరి అంటే ఎప్పుడైతే అంటే ఇప్పుడు కావేరి ఇంట్లో ఉండి కావేరితో ఉన్న తన కుటుంబాన్ని కావేరి కుటుంబంతో ఉన్నా, కానీ కాంచన గురించి ఆలోచిస్తున్నాడని కాంచన గురించి ఆలోచిస్తున్నాడు. అదే కాంచన దగ్గరికే వస్తే ఆ కుటుంబమే దూరం అయిపోయిద్ది అని కాంచన మనసులో బలంగా అయితే నాటుకుపోయింది. అది ఎప్పుడైతే అంటే వాళ్ళ కుటుంబం కూడా దగ్గరగానే ఉండిద్ది. అందరూ కలిసిమెలిసి ఉంటారు అని అంటే కావేరి గూడా వాళ్ళందరి కుటుంబం ఎప్పుడైతే నమ్మిద్దో అప్పుడు కాంచన గూడా శ్రీధర్‌ని తన భర్తగా అంగీకరించడానికి అంటే చాలా అంటే కొంచెం హోప్ అయితే ఉంది. ఇది ఎప్పుడైతే కార్తీక్‌కి తెలుసుకుంటాడో అప్పుడు కాంచనాని మార్చడానికి కూడా ఛాన్స్ ఉండిద్దనైతే నేనైతే అనుకుంటాను. శివనారాయణ అయితే ఎక్కువ నమ్మకం ఎవరి మీద పెట్టుకున్నాడంటే కార్తీక్ మీదే పెట్టుకున్నాడు. దీప గూడా దీప అంటే దీపని అంత ప్రేమించే కార్తీక్ ఎప్పుడైతే అంటే తన కుటుంబం అంటే ఎప్పుడైతే అత్తయ్యని బాధ పెట్టద్దనిందో ఆ తర్వాత కార్తీక్ ఎంత బాధపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. దీపని కూడా బాధపెట్టాడు. అంతా అంటే వాళ్ళ అమ్మ నాన్నలని కలపాలని కార్తీక్ మనసులో అంత బలంగా నాటుకుపోయింది. కాబట్టి ఎట్టైనా కలుపుతాడనైతే నాకైతే అనిపిస్తుంది. శివనారాయణ ఎందుకు ఇంత ప్రయోగం చేశాడంటే, ఇంతకుముందు తను అంటే చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలని అయితే మాత్రమే ఇంత అంటే ప్లానేసి వాళ్ళందరిని కలుపుతా తన తప్పుల్ని సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఇదైతే ఆయన చెప్పిన అంటే వాళ్ళిద్దరు కాంచన, శ్రీధర్‌ని కలపాలనే దాని మీద ఎక్స్‌ప్లనేషను. ఇది గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ బటన్ కూడా ప్రెస్ చేసేయండి. ప్రతి వారం ఆదివారం కూడా మీకు సెండ్ చేస్తాను. ఏందంటే శనివారం ఏదైతే టాపిక్ మీద లాస్ట్‌లో ఆగిద్దో, ఆ టాపిక్ మీదైతే మీకైతే కంటిన్యూ‌గా అయితే చెప్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.